సొమ్మసిల్లు వారికి బలమిచ్చి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 24వ అధ్యాయం 36 నుంచి 39 వచనాల వరకు. 36వ వచనంలో అయితే, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని వ్రాయబడింది. ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు కొన్ని సంగతులు అర్థమవుతాయి. ఈ తరము గతించే విషయాన్ని గురించి చెప్తున్నారు ప్రభు. ఇక్కడ శిష్యులు అడిగిన ప్రశ్నలకు జవాబుగా చెప్పబడిన మాట ఇది. సూచనలన్నీ ఇచ్చారు, కానీ ఆ రోజు ఎప్పుడో చెప్తూ ప్రభు అన్నారు, ఎవ్వరికి తెలియదు అని. ఒక్క తండ్రికి మాత్రమే ఈ విషయం తెలుసు అని. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. అదేం తెలియచేస్తుందంటే, ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరి ఎవ్వరికి తెలియవు. ఇంకా 10వ వచనంలో అయితే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడని చదువుతాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, తండ్రికి తెలిసిన విషయాలు ఆయన ఆత్మకు తెలుసు అని. ఇంకా ఇక్కడ ప్రభువేమి పరిశుద్ధాత్మకు కూడా తెలీదు అని అనలేదు. ఈ వచనాన్ని బట్టి నేను నమ్ముతాను, ఆయన రాకడకు మనల్ని సిద్ధపరిచే పరిశుద్ధాత్మకి తెలుసు ఆ రోజు ఏదో, కాబట్టి ఆయన మనకు అన్ని విషయాలను బోధిస్తారని యేసుప్రభు వారి యోహాను సువార్తలో చెప్తారు. ఇంకా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడిన 10 మంది కన్యకల ఉపమానంలో కూడా అందరూ కునికి నిద్రిస్తూ ఉండగా అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతని ఎదుర్కొనే రండి అని కేక వినబడిను అని రాయబడి ఉంటుంది. ఈ కేక బహిరంగంగా ప్రపంచమంతటికి వినబడే కేక కాదు. ఎందుకంటే మనమందరము మధ్యాకాశంలోనికి కొనుపోబడేటప్పుడు ఆయన రాకడ రహస్యంగా జరుగుతుంది. ఆ తర్వాత శ్రమల కాలం ముగించబడిన తర్వాత ఆయన వచ్చేటప్పుడు అప్పుడు ఆకాశ మేఘారుడై ప్రతి నేత్రము చూసే విధంగా వస్తారు. కానీ సంఘం ఎత్తబడేటప్పుడైతే ఎత్తబడే వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ తెలియజేసేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయనే మనల్ని తీసుకుని వెళ్లి ప్రభు ముందు నిలబెట్టేవాడు. ఇదిగో పెండ్లి కుమారుడు, అతను ఎదుర్కొన్న రండని పెండ్లి కుమార్తెను సిద్ధపరిచేవాడు పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఆయన రాకడలో మనం ఎత్తబడాలి అనంటే మనం పరిశుద్ధాత్ముని స్వరం వినాలి. ఆ రోజు ఆ స్వరాన్ని గుర్తుపట్టాలి అంటే ప్రతిరోజు ఆయనతో సహవాసంలో ఉండి ఆయన స్వరం వినే అలవాటు ఉంటేనే ఆ రోజున ఆ స్వరాన్ని గుర్తుపట్టగలుగుతాం. అందుకే ప్రతిరోజు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండడం మనకెంతో అవసరం కూడా. అంతేకాదు, పరిశుద్ధాత్ముడు సంభవింపబో సంగతులు మనకు తెలియచేస్తారని యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చెప్పారు. ఆయన రాకడ గురించే కాదు, ఒకవేళ మనమే ముందే పోవలసి వచ్చినా దాని గురించి కూడా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తారు. అందుకే ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మని పరిచర్యలు అర్థం చేసుకుంటేనే మనం ఆయన పరిచర్యలను పొందుకోగలుగుతాం. అప్పుడే దేవునికి అనుకూలంగా బ్రతకగలుగుతాం. ఉదాహరణకి, ఒక విద్యార్థికి పరీక్ష తేదీని ఖచ్చితంగా చెప్పలేదనుకోండి, కానీ టీచర్ అయితే ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంది, నిరంతరం చదువుకొనుండి ఎప్పుడైనా పరీక్ష రావచ్చు అని. అప్పుడు ఆ విద్యార్థి రెడీగా ఉంటే పరీక్షలో ఉత్తీర్ణత పొందుతాడు. అలాగే యేసయ్య రాకడ కూడా తేదీ తెలుసుకోవటం కాదు, సిద్ధంగా ఉండటం ముఖ్యం. ఇంకా ఆ తర్వాత 37 నుంచి 39 వచనాలు చూస్తే, నోహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచూ త్రాగుచూ పెళ్లి చేసుకునిచూ పెళ్లికిచ్చుచూ నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇక్కడ మనిషి కుమారుని రాకడను నోవహు రోజులతో పోల్చారు. సామాన్యమైన భాషలో చెప్పాలంటే ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో వాళ్ళ జీవితాలను గడుపుతూ వచ్చారు. ఈ రోజుల్లో కూడా మనం అదే కదా ఎక్కువగా చూస్తాం. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుపోయే వరకు వాళ్ళకు తెలియనే లేదు. అలాగే ప్రభు రాకడ ఉంటుందని ప్రభువే అంటున్నారు. ఆయన వచ్చి మనల్ని మధ్యాకాశంలోని కొనిపోయే వరకు ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ అప్పుడు ఎవరైనా తెలుసుకున్నా వారు చేయగలిగింది ఏమీ లేదు. నోవహు రోజుల్లో లాగా మనుషులు ఎన్నో హెచ్చరికలు విన్నా నిర్లక్ష్యంతో సాధారణ విషయాలను పట్టించుకున్నంతగా అయినా దేవుని సంగతులు పట్టించుకునే తీరిక లేకపోవడం చాలా విచారకరం. రోజువారీ హడావుడి, వేడుకల్లో మునిగిపోవడం, ఇవన్నీ అనుదిన చర్యలాగా మిగిలిపోయి ఉంటే తన రాజ్యమునకు మహిమకు దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలని పిలిచిన పిలుపు మన పట్ల వ్యర్థమైపోతుందని అర్థం చేసుకోవాలి. నోవహు కాలంలో జనులు సాధారణ జీవనంలో నిమగ్నమై దేవుని మాటను చాలా తేలిగ్గా తీసుకున్నారు. హెచ్చరికలు విన్నప్పటికీ నిర్లక్ష్యం చేశారు. చివరికి జలప్రళయం వచ్చి వారిని నాశనం చేసింది. అలాగే యేసయ్య రాకడ కూడా ప్రపంచానికి అకస్మాత్తుగా ఉంటుందని ప్రభువే సెలవిస్తా ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ స్వరాన్ని విని సిద్ధమైన వారు మాత్రమే ఆ రోజున ఎత్తబడి ఆయనను మధ్యాకాశంలో కలుసుకుంటారు. ఎత్తబడిన వారు 7 ఏండ్లు విందు చేసుకుంటూ ఉంటే మధ్యాకాశంలో
విడవబడిన వారు మహాశ్రమల కాలంలో భూమి మీద నలిగిపోతూ ఉంటారు. ఈ రెండిటిలో ఎక్కడ ఉండేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. మానవాళి యొక్క బిగినింగ్ అంటే ఆరంభం ఎంత స్పష్టంగా చెప్పబడిందో, అలాగే మానవాళి యొక్క ఎండింగ్ అంతం కూడా అంతే స్పష్టంగా మనకు వివరించబడింది. మనమందరం ఇప్పటికే ప్రభు చెప్పిన అన్ని రకాలైన సూచనలు చూస్తూ ఉన్నాం. అవి మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి. అయితే జరుగుతున్న వాటిని బట్టి మనకు స్పష్టంగా తెలియచేయబడింది ఏంటంటే, ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తున్నాయో ఖచ్చితంగా చెప్పబడింది. ఆ రోజు సమీపించే కొలది విశ్వాసైన వారికి పండుగే, ఎందుకంటే విడుదల సమీపించింది కాబట్టి. మనం సేవించున్న మన దేవుని ముఖాముఖిగా చూడబోతున్నాం కాబట్టి మరి మనం దేనికి సిద్ధపడి ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకొని ప్రార్థించుకుందామా? మా పరమ తండ్రి, మీ సంగతులన్నీ ఇలా కళ్ళకు కట్టినట్లుగా మాకు చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితం ఎక్కడ మొదలైందో, మేము ఎక్కడ ముగించబోతున్నామో మాకు స్పష్టతనిచ్చినందుకై మీకు వేలాది వందనాలు. అయితే మేమెవ్వరం కూడా శ్రమల కాలంలో భూమి మీద విడవబడకుండా ఎత్తబడేటట్లుగా, పరిశుద్ధాత్మ స్వరాన్ని గుర్తుపట్టేటట్లుగా ప్రతిరోజు పరిశుద్ధాత్మతో మా యొక్క సహవాసాన్ని వృద్ధి పొందించమని వేడుకుంటూ ఉన్నాం. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరిచే పరిశుద్ధాత్ముడిని మేమెప్పుడు దుఃఖపెట్టకుండా కాపాడమని వేడుకుంటున్నాం. ఈ రోజంతట్లో మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మా క్రియలు మీకు అంగీకారంగా ఉండేటట్లు దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.